హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు డిజైన్ యువర్ గోల్ యూట్యూబ్ ఛానల్. మన ఛానల్లో మీరు ఎక్కువగా గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ అలాగే లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ ఇలాంటి వీడియోలు చూస్తూ ఉంటారు. ఈ రోజు నుండి మన ఛానల్లో ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ తెలుగు అకాడమీ టెక్స్ట్ బుక్స్ నుంచి బయాలజీ కంటెంట్ని మైండ్ మ్యాపింగ్ అనే కాన్సెప్ట్స్తో క్లియర్ క్లిస్టర్గా ప్రతి టాపిక్ని ఎక్స్ప్లెయిన్ చేద్దామని అయితే అనుకుంటున్నాను. ఈ వీడియోలో మనం 5వ తరగతి అయిన 4th చాప్టర్ అయిన మన అవయవ వ్యవస్థల గురించి తెలుసుకుందాం అనే చాప్టర్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ చాప్టర్లో మనం ముఖ్యంగా అవయవాలు, అస్థిపంజర వ్యవస్థ, జీర్ణ వ్యవస్థ, శ్వాసక్రియ వ్యవస్థ, రక్త ప్రసరణ వ్యవస్థ, విసర్జక వ్యవస్థ మరియు నాడీ వ్యవస్థల గురించి క్లియర్గా ఇప్పుడు తెలుసుకుందాం. మొదటగా మీరు చూసినట్లయితే అవయవాలు. ఈ అవయవాలు మనకు అంతర్గతంగాను అలాగే బాహ్యంతరంగాను కనిపిస్తూ ఉంటాయి. మనకు బాహ్యంగా అంటే మన కంటికి కనిపించేవి. ఈ అవయవాలు తల, కళ్ళు, కాలు, చేతులు, ముక్కు, నోరు మొదలగునవి అవయవాలు మనకు బాహ్యంతరంగా కనిపిస్తుంది. అలాగే అంతర్గత అవయవాలు చూసినట్లయితే మెదడు, గుండె, ఊపిరితిత్తులు, కాలేయం మొదలగు అవయవాలు మనకు అంతర్గతంగా మన కంటికి కనిపించకుండా ఉంటాయి. అలాగే నెక్స్ట్ మనం చూసినట్లయితే మొదటగా అస్థిపంజర వ్యవస్థ గురించి తెలుసుకుందాం. ఈ అస్థిపంజర వ్యవస్థ యొక్క విధులు చూసినట్లయితే మనం శరీరానికి నెమ్మదిగా తాకినప్పుడు గట్టిగా తగులుతుంది. వీటినే మనం ఎముకలు అని అంటాము. ఇవి చట్రంలా అమర్చబడి ఉంటుంది. ఈ ఎముకలు అనేవి పెద్దవారిలో 206 అలాగే పిల్లల్లో 300 ఎముకలు అనేవి ఉంటాయి. ఈ ఎముకలు మనకు పెరుగుదల, శరీరం ఎదగడంలో సహాయపడుతుంది. అలాగే ఈ ఎముకలతో కండరాలు అనేవి అతకబడి ఉంటాయి. ఇవి శరీరానికి ఆకారం మరియు ఆదరణ ఇస్తుంది. అలాగే ఈ అస్థిపంజర వ్యవస్థకు ఈ కండరాలు అనేవి కదలికకు తోడ్పడుతుంది. మన శరీరంలో బాహ్య చెవి ఉంది కదా, వాటిని పిన్నా అని అంటాము. అలాగే మన యొక్క ముక్కు చివరి భాగం మృదులాస్థి అనే ఎముకతో నిర్మితమై ఉంటుంది. ఈ ఎముకలు దృఢంగా ఉండాలంటే పాలు, గుడ్లు, ఆటలు, వ్యాయామం, యోగా, ఉదయం ఎండలో ఉంటే మన యొక్క ఎముకలు అనేవి దృఢంగా ఉంటుంది. మానవ శరీరంలోని ఎముకల మధ్య అనే భాగాన్ని కలిగి ఉంటుంది. ఇవి రక్తాన్ని ఉత్పత్తి చేసే కణాలను కలిగి ఉంటుంది. నెక్స్ట్ చూసినట్లయితే ఈ అస్థిపంజర వ్యవస్థలోని భాగాల గురించి తెలుసుకుందాం. మొదటగా కపాలం, దీనినే పుర్రె అని అంటారు. ఇవి మెదడును రక్షిస్తుంది. నెక్స్ట్ చూసినట్లయితే ఉరాపంజరం, వీటిని పక్కటెముకల వ్యవస్థ అని కూడా అంటారు. ఇవి ఊపిరితిత్తులను, గుండెను రక్షిస్తుంది. నెక్స్ట్ వెన్నెముక, ఇవి శరీరాన్ని నిటారుగా ఉండేటట్లు చేస్తుంది. అలాగే కాళ్ళ యొక్క ఎముకల పొడవు మనం చూసినట్లయితే ఇందులో ఫీమర్ అనే ఎముక ఉంటుంది. వీటినే తొడ ఎముక అని పిలువబడే ఎముకను ఉంటుంది. మన మానవ శరీరంలో పొడవైన, బరువైన మరియు బలమైన ఎముక కూడా. పురుషుల యొక్క ఈ తొడ ఎముక అనేది 436.88 mm ఉంటుంది. అలాగే ఇవి స్త్రీలలో 402.38 mm పొడవు అనేది ఉంటుంది. అలాగే టిబియా, ఈ ఎముక గురించి చూసినట్లయితే దీనినే సిన్బోన్ అని కూడా పిలుస్తారు. ఇది 351 mm పొడవు ఉంటుంది. అలాగే ఫీమర్ మరియు టిబియా ఈ ఎముకల యొక్క మొత్తం పొడవు చూసినట్లయితే 772.1 mm లేదా 18 ఇంచుల పొడవు యావరేజ్గా ఉంటుంది. నెక్స్ట్ చూసినట్లయితే జీర్ణ వ్యవస్థ. ఈ జీర్ణ వ్యవస్థలోని ముఖ్యంగా మనం చెప్పుకునేది నోటి కుహరం, ఆహారవాహిక, జీర్ణాశయం మరియు పాయువు. ఈ జీర్ణక్రియ అనేది సంక్లిష్టమైన ఆహార పదార్థాలను జీర్ణరసాలలో ఉండే ఎంజైమ్ల సహాయంతో రక్తంలోనికి శోషించబడే సరళ పదార్థాలుగా మార్చడాన్ని జీర్ణక్రియ అని అంటాము. నెక్స్ట్ నోటి కుహరము.
ఈ నోటి కుహరం అనేది మనం తీసుకున్న ఆహారం నోటిలోని దంతాలు సహాయంతో నమలబడి లాలాజలంతో కలిసి మెత్తగా చూర్ణంగా చేయబడుతుంది. అలాగే ఆహారం సగం నోటిలోనే జీర్ణమవుతుంది కాబట్టి ఆహారం లాలాజలంతో బాగా కలిసేలా నెమ్మదిగా మింగాలి. ఈ ఆహారం అనేది తీసుకునే ముందు నీరు త్రాగాలి. ఈ నీరు త్రాగడం వలన మనం తినే ఆహారము ఆహార వాహికలో సులువుగా ప్రయాణించడానికి సహాయపడుతుంది. నెక్స్ట్ చూసినట్లయితే ఆహార వాహిక. ఈ ఆహార వాహిక ద్వారా జీర్ణాశయంలోనికి ప్రయాణిస్తుంది. అక్కడ జీర్ణ రసాలతో కలుస్తుంది. జీర్ణాశయం. ఈ జీర్ణాశయంలో మనం చిన్నపేగు అలాగే పెద్దపేగు గురించి తెలుసుకుంటాం. ఈ చిన్నపేగు అనేది 6 మీటర్ల పొడవు కలిగి ముడతలు పడి ఉంటుంది. ఈ ముడతలు చిన్నప్రేగులో ఆహారం జీర్ణమై రక్తంలో శోషించబడేదాకా ఉండడానికి సహాయపడతాయి. ఈ ఆహారం చిన్నపేగులోనికి చేరి పూర్తిగా జీర్ణమవుతుంది. ఈ జీర్ణమైన ఆహారం రక్తంలోకి శోషించబడుతుంది. అలాగే పెద్దపేగు గురించి చూసినట్లయితే జీర్ణం కాని ఆహారం పెద్దపేగులోకి చేరుతుంది. ఇక్కడ జీర్ణం కాని ఆహారంలోనికి కొంత నీరుని శోషించబడుతుంది. నెక్స్ట్ మీరు చూసినట్లయితే పాయువు. ఈ పెద్దపేగులో ఉండే జీర్ణం కాని ఆహారం ఈ పాయువు ద్వారా బయటకు విసర్జించబడుతుంది. నెక్స్ట్ మనం చూసినట్లయితే శ్వాసక్రియ వ్యవస్థ. మనకు తెలియకుండానే నిరంతరం మనం గాలిని పీల్చుకొని విడిచిపెడుతూ ఉంటాము. దీనినే శ్వాసక్రియ అని అంటారు. మనం పనులు చేయడానికి శక్తి కావాలి. ఈ శక్తి అనేది మనం తీసుకున్న ఆహారం మరియు పీల్చే గాలి నుండి వస్తుంది. శ్వాసక్రియ వ్యవస్థలోని భాగాలు. మొదటగా ముక్కు. మనం ముక్కుతో గాలిని పీల్చుకుంటాం. ఈ గాలి పీల్చుకోవడానికి ఉచ్ఛ్వాస అని, గాలిని విడిచిపెట్టడాన్ని నిశ్వాస అని అంటారు. నాసిక కుహరం. దీనినే గాలిగొట్టం అని కూడా అంటారు. మనం పీల్చుకునే గాలి అనేది గాలిగొట్టం ద్వారా ఊపిరితిత్తులకు చేరుతుంది. మన శరీరంలో ఒక జత ఊపిరితిత్తులు స్పాంజి లాంటి ఆకృతితో ఉరాకుహరంలో ఉంటుంది. మనం పీల్చే గాలితో నింపబడి ఈ ఊపిరితిత్తులు అనేవి ఉంటాయి. అవి ఆక్సిజన్ కణంలో ఆహార పదార్థాలను విచ్ఛిన్నం చేసే శక్తిని విడుదల చేయడంలో సహాయపడుతుంది. ఆక్సిజన్ కణంలో ఆహార పదార్థాలను విచ్ఛిన్నం చేసి శక్తిని విడుదల చేయడంలో సహాయపడుతుంది. నెక్స్ట్ చూసినట్లయితే ఊపిరితిత్తుల నమూనా. మనం ఈ ఊపిరితిత్తుల నమూనాను చేయడానికి 3 బుడగలు, ఒక ప్లాస్టిక్ సీసా మూతను ఉపయోగించి ఊపిరితిత్తుల యొక్క నమూనాను చేయవచ్చు. అలాగే స్టెథోస్కోపు. వంటగదిలో ఉపయోగించే పేపర్ రోలు, గరాటు, టేపు అవసరం. హృదయ స్పందనను వినడానికి డాక్టర్ స్టెథోస్కోపు అనే పరికరాన్ని ఉపయోగిస్తాడు. మనం ఊపిరితిత్తుల నమూనాను చేసిన తర్వాత గరాటుని గుండె మీద పెట్టి పేపర్ రోలు చివరను చెవి దగ్గర పెట్టుకుంటే మనకు హృదయ స్పందనను వినిపిస్తుంది. నెక్స్ట్ మీరు చూసినట్లయితే రక్త ప్రసరణ వ్యవస్థ. ఈ రక్త ప్రసరణ వ్యవస్థ గుండె, రక్తం మరియు రక్తనాళాలు కలిసి ఈ రక్త ప్రసరణ వ్యవస్థను ఏర్పడుతుంది. గుండె, రక్తం మరియు రక్తనాళాలు కలిసి ఈ రక్త ప్రసరణ వ్యవస్థను ఏర్పరుస్తాయి. ఇందులో మనం ముఖ్యంగా గుండె గురించి చెప్పుకోవాలి. ఈ గుండె ఛాతీలో ఎడమవైపు ఉంటుంది. గుండె రక్తాన్ని రక్తనాళాల ద్వారా శరీరంలో అన్ని భాగాలకు పంపు చేయబడుతుంది. శరీర భాగాల నుంచి రక్తాన్ని ఈ గుండె అనేది స్వీకరిస్తుంది. ఈ గుండెలో మొత్తం 4 గదులు ఉంటాయి. అవి పైన ఉండే 2 చిన్న గదులను కర్ణికలని, కింద ఉన్న 2 పెద్ద గదులను జఠరికలని అంటారు. ఈ గుండె మోటారు పంపు వలె పనిచేస్తుంది. గుండె రక్తాన్ని పంపు చేసేటప్పుడు లబ్డబ్ అనే శబ్దాన్ని చేస్తుంది. నెక్స్ట్ రక్తం. ఆక్సిజన్ మరియు పోషకాలను రక్తం శరీర భాగాలకు సరఫరా చేస్తుంది. రక్తం శరీర ఉష్ణోగ్రతలను నియంత్రిస్తుంది.
వ్యాధులకు కారణమైన రోగకారక క్రిములతో ఈ రక్తం అనేది పోరాడుతుంది. కార్బన్ డయాక్సైడ్ వంటి వ్యర్థ పదార్థాలను తొలగించటంలో ఈ రక్తం అనేది సహాయపడుతుంది. మన శరీరంలో సరిపోయే స్థాయిలో రక్తం ఉండాలంటే వేరుశనగలు, బెల్లం, నువ్వులు, గుడ్లు, పాలు, ఆకుకూరలు మొదలైనవి తీసుకోవాలి. రక్తంలో 3 రకాల రక్త కణాలు అనేవి ఉంటాయి. అవి ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాలు మరియు రక్త పలికలు. ఈ ఎర్ర రక్త కణాలు అనేవి ఎరిథ్రోసైట్స్ అని కూడా వీటిని పిలుస్తారు. మన శరీరంలోని కణజాలాలకు ఆక్సిజన్ను ఈ ఎర్ర రక్త కణాలు అనేవి సరఫరా చేస్తాయి. అలాగే తెల్ల రక్త కణాలు, ఇవి మన శరీరం యొక్క వ్యాధి నిరోధక వ్యవస్థలో భాగం. ఈ తెల్ల రక్త కణాలు మన శరీరంలోని ఇన్ఫెక్షన్ మరియు ఇతర వ్యాధులతో పోరాడటానికి ఉపయోగపడుతుంది. రక్త పలికలు, ఈ రక్త పలికలు ప్రాథమిక వృద్ధి, తీవ్రమైన రక్తస్రావం ఆపడానికి ఉపయోగపడుతుంది. వీటినే థ్రోంబోసైట్లు అని కూడా అంటారు. హిమోగ్లోబిన్ వలన రక్తం ఎరుపు వర్ణంలో కనిపిస్తుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మధ్యాహ్న భోజనంలో పిల్లలకు హిమోగ్లోబిన్ పెంచడానికి పల్లి చిక్కీలు సరఫరా అనేది చేస్తున్నారు. నెక్స్ట్ మీరు చూసినట్లయితే రక్తనాళాలు. ఈ రక్తనాళాలు అనేవి ధమనులు మరియు సిరలు ఉంటుంది. ఈ ధమనులు మంచి రక్తాన్ని గుండె నుండి ఇతర భాగాలకు తీసుకొని వెళ్తాయి. అలాగే ఆక్సిజన్తో కూడిన మంచి రక్తాన్ని అన్ని శరీర భాగాలకు ఈ ధమనులు సరఫరా చేస్తుంది. పుప్పుస ధమనులలో మాత్రం చెడు రక్తం ఉంటుంది. నెక్స్ట్ సిరలు. ఈ సిరలు శరీర భాగాల నుంచి ఆక్సిజన్ లేని రక్తాన్ని గుండెకు చేరుస్తాయి. పుప్పుస సిరలలో మాత్రం మంచి రక్తం ప్రవహిస్తుంది. నెక్స్ట్ చూసినట్లయితే విసర్జక వ్యవస్థ. ఈ విసర్జక వ్యవస్థలో మనం మూత్రపిండాలు మరియు చర్మం గురించి తెలుసుకుంటాం. మన శరీరంలో 2 మూత్రపిండాలు ఉదర కుహరంలో వెన్నెముకకు ఇరుపక్కల ఉంటాయి. ఇవి చిక్కుడు గింజ ఆకారంలో ఉంటుంది. ఇవి రక్తాన్ని వడగట్టి రక్తంలోని మలినాలను తొలగిస్తుంది. ఈ మలినాలను మూత్రం రూపంలో ఈ మూత్రపిండాలు బయటకు పంపివేస్తాయి. నెక్స్ట్ చర్మం. మన శరీరంలో చర్మం పైకి కనిపించే అతిపెద్ద విసర్జక అవయవం. చెమట గ్రంథుల్ని కలిగి ఉంటుంది. ఇది మన శరీరంలోని అదనపు నీటిని, లవణాలను చెమట రూపంలో బయటకు విసర్జిస్తుంది. చెమట ద్వారా అతి చిన్న రంధ్రాలైన స్వేదరంధ్రాల ద్వారా చెమట రూపంలో బయటకు వస్తుంది. నెక్స్ట్ చూసినట్లయితే నాడీ వ్యవస్థ. ఈ నాడీ వ్యవస్థ మెదడు, వెన్నెముక, నాడులు కలిపి నాడీ వ్యవస్థని అంటారు. మెదడు, నాడుల ద్వారా శరీరాన్ని నియంత్రిస్తుంది. నాడులు సమాచారాన్ని శరీర భాగాల నుంచి మెదడుకు, మెదడు నుంచి శరీర భాగాలకు అందిస్తుంది. వీటిలో జ్ఞానేంద్రియాలు ముఖ్య పాత్రను పోషిస్తాయి. ఈ జ్ఞానేంద్రియాల గురించి చెప్పుకుంటే కళ్ళు, చెవులు, ముక్కు, నాలుక, చర్మం. ఈ జ్ఞానేంద్రియాలు నాడుల ద్వారా మెదడుతో అనుసంధానమై ఉంటాయి. ఏదైనా సమాచారాన్ని అనుభూతి చెందినప్పుడు ఈ అవయవాలకు అనుసంధానమైన నాడులు మెదడుకు సమాచారాన్ని చేరవేస్తుంది. ఆ సమాచారాన్ని విశ్లేషించి మనం చూసినా, విన్నా, వాసన చూసినా, రుచి చూసినా లేదా తాకిన సమాచారాన్ని అర్థం చేసుకుని ఏమి చేయాలో ఈ మెదడును ఆదేశిస్తుంది. ఇప్పటిదాకా మనం ఈ వీడియోలో 5వ తరగతి 4th చాప్టర్ అయిన మన అవయవ వ్యవస్థల గురించి తెలుసుకుందామనే చాప్టర్ గురించి క్లియర్గా తెలుసుకున్నాం. ఈ కాన్సెప్ట్ అనేది మీకు నచ్చిందో లేదో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. తెలియజేయడం వల్ల నేను మరలా ఇంకో టాపిక్లో ఇంకొంచెం ఇంప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేస్తాను. ఈ వీడియో నచ్చిందో లేదో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.